ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఉదయకాల సమయం అంది ఇటు దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవాదేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా లేని అనేక మందికి షేర్ చేయాలని, దేవుని వాక్యాన్ని అనేకులకి చేర్చబడినట్లుగా వినలేని వారు అనేక మంది ఉన్నారు కాబట్టి వారందరూ కూడా విన్నట్లుగా అనేకులకి వాక్యాన్ని అందించేవారుగా మనం ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దేవుని సందేశాన్ని, దేవుని వార్తను ప్రతి ఒక్కరు కూడా విన్నట్లుగా మరి వాక్యాన్ని ఈ లైవ్ అనేకులకి మీరు షేర్ చేయండి. మరి ప్రార్థనతో ఈ యొక్క కూడికని ప్రారంభించుకోండి. దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తమైన అధిపతి, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయా నీ కృపను బట్టినైనా నీకే వేలాది కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నామయ్యా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తమైన తండ్రి, నీకు స్తోత్రాలు అయా. నీ ప్రేమ ఎంత ఉన్నతమైనది ప్రభు. అయ్యే దినాన్న ప్రభు అయా మేము చూస్తున్నామంటే ప్రభు అది కేవలం నీ కృప, నీ కనికరంనే ప్రభు. నాయన నీకే వేలాది కృతజ్ఞత స్థుతులు తండ్రి. అయా సజీవులే కదా ప్రభు నేను స్తుతించగలనని ప్రభు. అయా సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయా తండ్రి నాయన నీకే స్తోత్రాలు తండ్రి. అయా అబ్రహాము దేవానికి స్తోత్రాలు, ఇస్సాకు దేవానికి స్తోత్రాలు, యాకోబు దేవానికి స్తోత్రాలు ప్రభు. అయా నీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. నీ ప్రజలైన వారిపైనైనా నువ్వెంతో కనికరము చూపినైనా అయా వారి బ్రతుకు దినములన్నీ ప్రభు నాయన అయా కృపాక్షేమములతో ప్రభు నువ్వు నింపుతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభు. అరే అయా వారి బాధలో, వారి కష్టంలో, వారి వ్యాధి యొక్క సమస్యల్లో ప్రభు నాయన అయా తండ్రి సమస్తంలో ప్రభు వారితో మీరుండి ప్రభు. అయా వారి కష్ట నష్టాల్లో ప్రభు నాయన మీరే వారిని ఆదరించి ప్రభు అయా తోడుగా నీడగా ఉండి ప్రభు వారిని బలపరుస్తున్న దేవానికి స్తోత్రాలు ప్రభు నాయన. ఏ బిడ్డ యొక్క సమస్యలో ఉన్నప్పటికీ కూడా ప్రభు నాయన అయా నీ మాట ద్వారా అయా వారిని మీరు ఆదరిస్తున్నందుకు నీకు వందనాలు, బలపరుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభు. ఈ వాక్యము అయా నిన్ను లేని వారు ఎంతమంది అయితే ఉన్నారో అయా వారు వినుటకునైనా అయా తండ్రినైనా చూచుటకు నీ కృపను అనుగ్రహించండి ప్రభు నాయన. అయా సహాయము దయచేయండి ప్రభు. పరిశుద్ధాత్ముడా నీ నడిపింపును దయచేయండి ప్రభు. మాతో మీరుండండి ప్రభు, మాలో మీరుండండి ప్రభు నాయన. అయా మీరు ఆధిపత్యం వహించండి ప్రభు నాయన. నీ సన్నిధి కాంతిని ఉదయింపచేయండి ప్రభు. నీ ప్రసన్నతను అయా తండ్రి నేను ఉదయింపచేయండి ప్రభు నాయన. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయా నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. అయా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నేను స్తుతించే వారిగా ప్రభు. అయా నిన్ను ఆరాధించే వారిగా ప్రభు నాయన. ప్రతి విడను మీరు సిద్ధపరచండి ప్రభు నాయన. మా దేశం తండ్రినైనా అయా తండ్రినైనా మీ కృపనుంచండి ప్రభు నాయన. అయా ఇజ్రాయేల్ పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన. అయా నీ కంచెను వేయండి ప్రభు నాయన. జరుగుతున్న దాడులను చూస్తున్న దేవుడు అయా న్యాయాన్ని మీరు జరిగించండి ప్రభు. వారి పక్షాన్ని మీరు ఉండండి ప్రభు నాయన. అయా కృప చూపించినైనా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన. అయా నీకే స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఈ దేశాల రాష్ట్రాల్లో ప్రభు అయా గ్రామాలను ప్రభు పరిపాలిస్తున్న నాయకులపైన కృపణించిన ఆయన. ఏ బిడ్డనైనా ఏ విధమైన సమస్యతో ఉన్నారో ప్రభు నాయన అయా తనైనా వాటిలో నుండి ప్రభు విడిపించినైనా సమాధానము, నెమ్మదిని, శాంతిని మీరు అనుగ్రహించండి ప్రభు. అయా తండ్రిని కృపతోనైనా మీరు జ్ఞాపకం చేసుకుని భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి ప్రభు నాయన. ఎక్కడ చూసినా భయంకరమైన వార్తలు మేము వింటున్నాం ప్రభు. అయా వాటన్నిటి నుండి ప్రభు నాయన ప్రతి ఒక్కరికి క్షేమాన్ని మీరు దయచేయండి, నెమ్మదిని దయచేయండి ప్రభు. అయా రక్షణను మీరు దయచేయండి ప్రభు నాయన. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ఈ కృపలో మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా నిన్ను ఎరుగని ప్రజలు ఎక్కడైనా నీ మాటలు వినలేనట్టు వారితో మీరు మాట్లాడండి ప్రభు నాయన. దర్శించండి ప్రభు. కఠినాత్మలతో మీరు మాట్లాడు, మూర్ఖులతో మాట్లాడండి అయ్యా. అయా తండ్రి నాయన వినలేనట్టు వారితో మీరు మాట్లాడండి ప్రభు నాయన. నీకు వందనాలు దర్శించండి అయ్యా. అయా కృప చూపించిన ఆయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అయా శాసనాలు సైతమును మార్చే దేవుడు ప్రభు. అయా నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభు. నీ ప్రజలైన వారిపైన కనికరం నుంచి ప్రభు ఎవరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు కనుక ప్రభు నాయన అందరూ అంతటా మారు మనసు పొందినట్లుగా ప్రభు మీరు కార్యము చేయండి ప్రభు. వారి కట్టిన హృదయాలను, బండరాతి హృదయాలను మాంస హృదయాలుగా మీరు మార్చండి ప్రభు నాయన. నీకు వందనాలు ప్రభు. అయా నాయన నీ మాట నాయన అయా చీకటి హృదయ
హృదయాలు వెలుగుతో నింపేది ప్రభు నాయన. అయ్యా నీ వాక్కు విడుదలవుతోనే వెలుగు కలుగునట్లున్నా ప్రభు. ఏ విధమైన చీకటితో ఉన్నారో, పాపముతో ఉన్నారో, బంధకాలతో ఉన్నారో ప్రభు నాయన, అయ్యా నీ మాట ద్వారా ప్రభు నాయన వారికి విడుదల దయచేయండి ప్రభు. అయ్యా శాపపు కట్లలో నుండి ప్రభు, పాపపు కట్లలో నుండి ప్రభు, అయ్యా ప్రతి బిడ్డను మీరు విడిపించండి పరిశుద్ధాత్మ తండ్రి నాయన. వారి సహాయమును, అయ్యా నీ సహాయమును వారు పొందుకున్నట్లుగా ప్రభు, అయ్యా నేను సన్నజొచ్చేవారిగా ప్రభు, నేను వేడుకునేవారిగా ప్రభు, నీకు మొరపెట్టేవారిగా ప్రభు నాయన ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచండి ప్రభు. ఆత్మీయతలో చల్లారిపోతున్న వారు ప్రభు, అయ్యా తండ్రి ఆ ప్రార్థింపలేకుండా ఉన్న వారితో మీరు మాట్లాడండి ప్రభు నాయన. అయా తండ్రి నాయన దర్శించండి ప్రభు. అయా తండ్రి నాయన అయా భక్తిలో చలిగిలిపోతున్న వారితో మీరు మాట్లాడండి ప్రభు. అయా తండ్రి నాయన ప్రార్థనతో ప్రభు, వాక్యంతో వారిని మీరు బలపరచండి పరిశుద్ధాత్మ తండ్రి. అయా తండ్రి నాయన మీరు అయా వారిని పురుగొల్పండి ప్రభు. అయా ప్రార్థించేవారిగా ప్రభు, అయా నీకు మొరపెట్టేవారిగా వారిని మీరు సిద్ధపరచండి. ప్రతి అవసరత మీరు నీ యొక్క నామంలో వారికి అయా తీర్చండి ప్రభు నాయన. నీకు వందనాలు ప్రభు నాయన. అయా తండ్రి నాయన సేవ పరిచర్యలు ప్రభు నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. అయా మీరే నీరు కట్టి ఫలింపచేయండి ప్రభు నాయన. అయ్యా ఎందు నిమిత్తమైతే ప్రభు నాయన అయా ఇలా కుడుకుంటున్నావో ప్రభు, వెరిగి ఉన్న దేవుడు ప్రభు నాయన. అయా తన ఈ మాటలు ప్రభు అనేకులకు చేర్చబడినట్లుగా ప్రభు, క్రీస్తు సువార్తను అనేకులు వినట్లుగా ప్రభు నాయన మీరు కార్యము చేయండి ప్రభు నాయన. ఏ పరిచర్లు ప్రభు నీరు కట్టి ఫలింపచేయండి ప్రభు నాయన. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయా సమస్తమును ఎరిగి ఉన్న దేవుడు ప్రభు, సమస్తాన్ని మీరు సమకూర్చే దేవుడు ప్రభు నాయన. అయా తన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు ప్రభు నాయన. అయా నీ కను దృష్టిని మా పైన ఉంచండి ప్రభు, ఈ సంఘము పైన ఉంచండి ప్రభు నాయన. నీకు వందనాలు ప్రభు. మీరేనాయనా అయా యాజకత్వం వహించి ప్రభు సమస్తమును నాయన నీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభు నాయన. అయా నాయన మీరే నడిపింపు దయచేయండి ప్రభు నాయన. నీకు వందనాలు. కర్త కర్మ అయా సమస్తంలోని ప్రభు నాయన నువ్వు నడిపించేవాడు ప్రభు, ఆది అంతము నీవై ఉన్నావు ప్రభు నాయన. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అయా నాయన నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. అయా నీ కృపలో మీరు జ్ఞాపకము చేసుకొని ప్రభు నేను స్తుతించి నేను ఆరాధించే వారిగా ప్రభు, అయా నాయన నీ నామాన్ని గణపరిచిన వారిగా మేము ఉన్నట్టుగా నీ కృపను అనుగ్రహించండి అయ్యా. అయా ప్రతి విషయంలో నీకు లోబడి ప్రభు నాయన చిత్తాన్ని నెరవేర్చే వారిగా మేము ఉన్నట్టుగా సహాయము దయచేయమని ప్రభు. ఈ యొక్క నాయన లైవ్ ను అనేకులు వీక్షించండిగా ప్రభు నాయన. అయా వారి కన్నులో ఉన్న ప్రతి ఒక్క బాధ నుండి ప్రభు నాయన, అయా దుఃఖం నుండి ప్రభు నాయన, అయా విముక్తిని మీరు కలగ చేసి ప్రభు నాయన సంతోషముతో ప్రభు నాయన ఆనంద బాష్పాలు ప్రభు నాయన అయా తండ్రి వారి తండ్రి నాయన కలిగి ఉండేట్టుకు ప్రభు నీ కృప చూపించండి ప్రభు. అయా తండ్రి నాయన నీకే స్తోత్రాలు ప్రభు. బలాన్ని ఇవ్వండి ప్రభు, శక్తినివ్వండి ప్రభు. అయా నీ మాటలు వినిచ్చినప్పుడు ప్రభు వారికి ధైర్యాన్ని పుట్టించండి ప్రభు. వారిలో ఉన్న గలిబిలిని మీరు తీసివేయండి ప్రభు నాయన. ధైర్యంతో ఉన్న వారిని ప్రభు ధైర్యపరచండి ప్రభు. కృంగిన వారిని మీరు లేవనెత్తండి ప్రభు నాయన. నలిగిన హృదయాల ప్రభు నాయన ఎటువంటి హృదయంతో వారు ఉన్నప్పుడు ప్రభు నాయన సమాధానాన్ని ఇవ్వండి ప్రభు నాయన. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. నీ మాట ప్రభు నాయన గానిపరచబడిన వారిని ప్రభు, నలిగిన వారిని, కృంగిన వారిని, చెదిరిన వారిని కట్టేది ప్రభు నాయన. అయ్యా నీ మాట ద్వారా ప్రభు నాయన వారిని మీరు బలపరచండి ప్రభు, ఆదరించండి ప్రభు నాయన. నీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేస్తున్న ప్రతి బిడ్డకి ఏ బిడ్డైతే ప్రార్థన అవసరతలు కోరి ఉన్నారో ప్రభు నాయన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభు నాయన ప్రతి అవసరత యేసు నామములో తీర్చబడినట్లుగా మీరు కార్యము చేయండి ప్రభు. వారి హృదయ వాంఛలు మీరు తీర్చండి అయ్యా. నీ సన్నిధానానికి వచ్చిన ఆయన మొరపెట్టినప్పుడు ప్రభు అయా నీ సన్నిధానంలో తగ్గించుకొని ప్రభు నాయన అయా దీన మనస్సు కలిగి ప్రభు నీకు ఎప్పుడైతే సన్నజూచి ఉన్నామో ప్రభు నాయన అయా తప్పక నాయన వారి హృదయ వాంఛలను తీర్చి దేవుడు అని ప్రభుని అయా నిన్ను వేడుకునే వారిగా వారిని మీరు సిద్ధపరచండి ప్రభు నాయన. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయా కృప చూపించండి అయ్యా. విశ్వాసం కలగచ్చేయండి ప్రభు. ప్రార్థించినప్పుడు జరుగుతుంది అని ప్రభు నాయన అయా విశ్వాసం వారిలో పుట్టించండి ప్రభు నాయన. నీకు వందనాలు స్తోత్రాన్ని కృపలో మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డకి మంచి ఆరోగ్య బలాలు దయచేసి ప్రభు నీ కృప నీ క్షేమాన్ని వారికి అనుగ్రహించమని ప్రభు నాయన. కంచి నీ కాపుదల దయచేయండి. ఆరాధనలో ప్రభు వాక్యంలో ప్రభు నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడనే యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం తండ్రి. పదములు చాలా
చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది, పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది, కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నైన ప్రేమ, వారిని సహితము కన్న ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ, పరములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన, నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన, తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ, ఆవేదనంతా తొలగించిన ప్రేమ, ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ, పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది, పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది, మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా, మేలులను పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా, మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించిన ప్రేమ, శాంతితో నన్ను నడిపించిన ప్రేమ, ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ, పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది, పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. హల్లెలూయా. హల్లెలూయా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా, యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా, అంతా నీవే చూసుకుంటావు
వెలిగించే వెలుగు నీవే, రక్షించే దేవుడవు నీవేనయ్యా. యేసు మాతో, యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. 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 అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. యేసు మాతో, యేసు మాతో, యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. హల్లెలూయా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఏమున్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఏమున్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించు భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా. నీవేనయ్యా మాకు, నీవేనయ్యా, నీవేనయ్యా మాకు, నీవేనయ్యా. నిన్ను స్తుతించిన, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. నీవేనయ్యా
పాపికి ఆశ్రయపురము నీవే యేసయ్యా. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడా నీవే. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడా నీవే. యేసయ్యా 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 Hallelujah.
హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. నీ నీడలోన నన్ను దాచినావా, నేనంటే నీకు ఎంత ప్రేమయా. నీ నీడలోన నన్ను దాచినావా, నేనంటే నీకు ఎంత ప్రేమయా. నీ ప్రేమయే నన్ను దాచెను, నీ ప్రేమయే ఓదాచెను. నానాదుడా నజరేయుడా, ఓ దైవమా నా యేసయ్యా, ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు, ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు. నీ నీడలోన నన్ను దాచినావా, నేనంటే నీకు ఎంత ప్రేమయా. కన్నవారు కాదని దూరమైపోయినా, ఉన్నవారు లేకుండా నన్ను వదిలిపోయినా. కన్నవారు కాదని దూరమైపోయినా, ఉన్నవారు లేకుండా నన్ను వదిలిపోయినా. ఒంటరి నేనైనా నీడగా నిలచినా, నాతో నడచినా నిన్నే మరచునా. ఒంటరి నేనైనా నీడగా నిలచినా, నాతో నడచినా నిన్నే మరచునా. తల్లి అయిన నా తండ్రి అయిన చూపించలేడు ప్రేమ, తల్లి అయిన నా తండ్రి అయిన చూపించలేడు ప్రేమ. ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు, ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు. నీ నీడలోన నన్ను దాచినావా, నేనంటే నీకు ఎంత ప్రేమయా. కష్టమంతా కరిగిపోయి ఆవిరైపోయినా, కళ్ళ నిండా కన్నీరు ఏరులై పారినా. కష్టమంతా కరిగిపోయి ఆవిరైపోయినా, కళ్ళ నిండా కన్నీరు ఏరులై పారినా. నష్టమే కలిగినా, కాలమే తరిగినా, మేలుతో నింపినా నిన్నే మరచునా. నష్టమే కలిగినా, కాలమే తరిగినా, మేలుతో నింపినా నిన్నే మరచునా. తల్లి అయిన నా తండ్రి అయిన చూపించలేదు ప్రేమ, తల్లి అయిన నా తండ్రి అయిన చూపించలేదు ప్రేమ. ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు. నీ నీడలోన నన్ను దాచినావా, నేనంటే నీకు ఎంత ప్రేమయా.
ముందు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం చదువుతాం. అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యక్తమైన దాన్ని తలచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పార్శ్వములను మన ఎదురు నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచున్నారు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆశయములు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూసి అపహాసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములకు నీకు సాస్యముగాను భూమి దిగంతములకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుప దండముతో నీవు వారిని అడుగగొట్టెదను, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదను. కాబట్టి రాజులారా వివేకుల విండుడి, భూపతులారా బోధనుండుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొను, కుమారుని ముద్దు పెట్టుకుని లేనేడలా ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆరాధన చేసుకున్నాం. 2 నిమిషాలు మన పూర్ణ హృదయంతో మన పూర్ణ మన దేవుడిని యెహోవాను సేవించుకున్న దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా మన యొక్క హృదయాలను దేవుని సన్నిధానంలో సిద్ధపరచుకొని, అయా నీ వాక్యం కొరకు అయా నన్ను సిద్ధపరచు ప్రభా, నాతో నువ్వేం మాట్లాడతామని ఎదురు చూపు కలిగి అయా నన్ను నేను సరి చేసుకున్నట్టుగా నేను ఇది గొప్ప సమయము ప్రభా. అయ్యా నాలో ఉన్న ప్రతి పాపము, అయ్యా ప్రతి వ్యసనము ప్రభు నాలో నన్ను తీసివేయగలగలని మన హృదయాలను ఆయన సమర్పించుకుంటకు అయ్యే ఒక మంచి సమయం కనుక ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా దేవుని ఆరాధించినట్లయితే మనలో హృదయంలో ఉన్న ప్రతి ఒక్క వేదన, ప్రతి ఒక్క సమస్య, ప్రతి ఒక్క దుఃఖము ఆయన తీర్చివేసే దేవుడై ఉన్నాడు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో మన హృదయాలను సిద్ధపరచుకొని అయా నీవే నాకు ఆధారముగా ఉన్నావు ప్రభు, అయా నీవే నాకు నేను ఆశ్రయముగా ఉన్నావు ప్రభు అని మనం ఎప్పుడైతే ఆయన సన్నిధానంలో ఉండి మనం గొజాడగలుగుతామో అయ్యా తప్పక మన హృదయ వాంఛలు తీర్చే దేవుడు. అయ్యా ప్రతి ఒక్కరు కూడా అయా నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు ప్రభు, అయా నువ్వు నాకు ఇచ్చిన సమయంలో ప్రభు, అయా నేను వేడుకునే బిడ్డలుగా మేము ఉంటాం. నీ కృపను మాకు దయచేయండి అని ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా అయానికి వందనాలయ్యా, 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 వందనాలయ్యా. అయానికే స్తోత్రాలు, 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 స్తోత్రాలు తండ్రి. అయానికే వందనాలయ్యా, 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 వందనాలయ్యా. స్తుతులు, 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 స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయానికే స్తుతి, 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 స్తోత్రాలు, స్తోత్రాలు. అయానికే స్తుతులయ, 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 స్తోత్రాలయ, 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 స్తోత్రాలయ. మహాగణుడానికే స్తోత్రాలు, మహోన్నతుడానికే స్తోత్రాలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేయవాడానికి స్తోత్రాలు. అయా నశించిన దాన్ని వెతికి రక్షించేవాడానికే స్తోత్రాలు, 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 స్తోత్రాలయ. అయానికే వందనాలు తండ్రి, వందనాలు ప్రభు, వందనాలు ప్రభు. నీకే స్తుతులు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభు. అయానికే వందనాలు, 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 వందనాలు ప్రభు. నేను ఆరాధించుకునే భాగ్యాన్ని ప్రభు నాకు మాకు ఇచ్చిన దేవానికే స్తోత్రాలు, 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 స్తోత్రాలయ్యా.
అయానికే వందనాలు 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 వందనాలు. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా దేవుని ఆరాధించగలిగితే దేవుని శక్తిని మనం పొందుకోగలుగుతాం. అయానికే స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. అయానికే వందనాలు 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 తండ్రి. అయానికే స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అయానికే వందనాలు ప్రభువా. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నాకు దొరికిన నా యేసుడు. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నాకు దొరికిన నా యేసుడు. నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకు కల్వరిలో త్యాగమాయెను. నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకు కల్వరిలో త్యాగమాయెను. తన ప్రేమ వర్ణనాతీత, తన జాలి వర్ణనాతీత, తన ప్రేమ వర్ణనాతీత, తన జాలి వర్ణనాతీత. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నాకు దొరికిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. యేసయ్య
చాలా చాలా మంచోడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు. నేను నమ్మిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు. నాకు దొరికిన నా యేసుడు. ఇలాంటి ప్రేమ ఎక్కడ లేదు, ఇంపైన ప్రేమ కానను ఇలాంటి ప్రేమ ఎక్కడ లేదు. ఇంపైన ప్రేమ అంతు చిక్కదు. కల్వరిలో చూపిన ప్రేమ శాపమునే బాపిన ప్రేమ. కల్వరిలో చూపిన ప్రేమ శాపమునే బాపిన ప్రేమ. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత. చాలా 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 గొప్పోడు. చాలా 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 మంచోడు. చాలా 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 గొప్పోడు. చాలా 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 మంచోడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు. నేను నమ్మిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు. నాకు దొరికిన నా యేసుడు. నేను నమ్మిన నా యేసుడు. నాకు దొరికిన నా దేవుడు. అవును బ్రహ్మ, ఇలా ఎవరు ప్రేమించలేరని అయ్యా, కష్టంలో బాధలో ప్రభా, ఇటువంటి శ్రమలోనైనా ప్రభా అయ్యా మాతో ఉన్న దేవుడు ప్రభా. ఆ పాప శిక్షను అయ్యా నువ్వు భరించిన వాడు ప్రభా. అయ్యా నీలా ప్రభు ఎవరు ప్రేమించలేరు అయ్యా. అయ్యా నీలా ఎవరు మమ్మల్ని ఆదరించలేరు తండ్రి. అయ్యా ఎవరైనా ప్రభా మా దగ్గర అయ్యా ధనమంత వరకే ప్రభు మమ్మల్ని ప్రేమించగలరేమో ప్రభా. ఐశ్వర్యం ఉన్నంత వరకు మమ్మల్ని ప్రేమించగలరేమో ప్రభా. అయ్యా మా దగ్గర లేనప్పుడు ప్రభా అయ్యా మమ్మల్ని తోలు నాడేవారే ప్రభా. అయ్యా నువ్వైతే ప్రభా మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు ప్రభా. అయ్యా మనల్ని ఏడబాసేవాడు కాదు ప్రభా. అయ్యా మా కొరకు ప్రభా ఈ ప్రాణాన్ని మా కొరకు అర్పించిన తండ్రి ప్రభా. అయ్యా ఇటువంటి కష్టంలో నేను ఇటువంటి వ్యాధిలో నేను ప్రభా అయ్యా నీ చెంతకు చేరినప్పుడు ప్రభా అయ్యా నిన్ను ఆరాధించగలిగితే ప్రభా నాయన అయ్యా ప్రతి కష్టము ప్రభా అయ్యా తండ్రి ప్రతి బాధ ప్రభా నేను తీర్చే దేవుడు ప్రభా. అయ్యా మాటల్లో ప్రభా వివరించడానికి ప్రభా మేమంతా సరిపోవు ప్రభా. అయ్యా తండ్రి నైనా అయ్యా మా మాటలు సరిపోవు ప్రభా నైనా. అయ్యా నీ ప్రేమ వర్ణించడం ప్రభా. అయ్యా నీ ప్రేమ ఎంతో అమూల్యమైనది ప్రభా. నీ ప్రేమ ఎంతో ప్రభావకరమైనది ప్రభా. సముద్రము కంటే లోతైనది ప్రభు నీ ప్రేమ. అయ్యా నన్ను దాటిపోయి పడి ఎవడూ లేరు ప్రభు. అయ్యా పాపిని సహితమును ప్రభు నీ ప్రేమ ద్వారా నువ్వు మార్చే దేవుడు ప్రభు. నేను కఠినాత్ములైన మార్చే దేవుడు ప్రభు. అయ్యా అంత గొప్ప దేవుడు ప్రభు. నేను నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఏ దినాన ప్రభు ఏ పాపులైన మమ్మల్ని ప్రభు నువ్వు ప్రేమించి ప్రభు నీ రక్షణ భాగ్యాన్ని మాకు అనుగ్రహించి అయ్యా మేము పాపంలో ఉండకూడదని ఇటువంటి శాపంలో మేము ఉండకూడదని ప్రభు అయ్యా మా కొరకు ప్రాణం ఇచ్చి ప్రభు ఈ స్వరత్వమునిచ్చి మమ్మల్ని కొన్న గొప్ప తండ్రివి నాయన నీకు వందనాలు ప్రభు. ఇటు రీతిగా నేను స్తుతిస్తున్నామంటే ప్రభు నిన్ను ఆరాధిస్తున్నామంటే ప్రభు అయ్యా నీ రక్తమునిచ్చి మమ్మల్ని కొన్నావు ప్రభు. నీ బిడ్డగా ప్రభు మమ్మల్ని చేర్చుకున్నావు ప్రభు. నాయన నీకే స్తోత్రాలు ప్రభు. ఇంత గొప్ప ప్రేమను మా పైన నువ్వు చూపించిన వాడు అయ్యా
అయా ప్రతి ఒక్కరిపైన నీ ప్రేమ అతి రీతిగానే కుమ్మరించే దేవుడు ప్రభు. అయా ప్రతి వారి హృదయంలో నువ్వు చూస్తున్న దేవుడు ప్రభు. అయా నువ్వు గొప్పవాడు అని ప్రభు. అయా సర్వశక్తిమంతుడు అని ప్రభు. ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేయగలవాడు అని ప్రభు. అయా నీ సన్నిధానంలో ప్రభు గోజాడినప్పుడు ప్రభు. అయా ప్రతి వారి హృదయ వార్తలను ప్రభు దుఃఖాన్ని నువ్వు తీర్చే దేవుడు అని ప్రభు. నీ వైపు చూస్తూ అయా నీకు మొరపెట్టి వారిగా ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచుకుని అయా నీలో ఉంది ప్రభా శక్తిని పొందుకునే వారిగా నాయన ప్రతి బిడ్డను నాయన మీరు సిద్ధపరచుకుని ప్రభా. ప్రతి వారి హృదయ వాంఛలను నీ నామంలో తీర్చమని ప్రభు. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని వాక్యానికి నిలబడుచుండగా ప్రభు నీ రాసిన ద్వారా నాయన నీ మాట నాయన ఆదరించేది ప్రభు, బలపరిచేది ప్రభు, గాయం కట్టేది ప్రభు. అయ్యా నీ మాట ద్వారా ప్రభు నాయన ఏ హృదయానికి ఏ మాట అయితే అవసరమైనదో ప్రభు నీ దాసుని ద్వారా మీరు మాట్లాడండి ప్రభు. అయ్యా తండ్రి నాయన దాసును మీరు మరుగు చేసి నాయన గుడార్థమైన సంగతులు మీరు బయలుపరచండి, మర్మములు బయలుపరచండి ప్రభు. అయ్యా ప్రతి హృదయము నాయన తేట తెల్లముగా చెక్కబడినట్లుగా ప్రభు, ప్రతి హృదయం పాపం నుండి కడగబడినట్లుగా ప్రభు నీ వాక్కు ద్వారా మీరు సరిచేసి ప్రభు. అయ్యా నీ యొక్క సన్నిధానంలో వారిని సిద్ధపరిచిన ఆయన హృదయాంతరంగముతో నేను ఆరాధించే కృపను ప్రతి బిడకు మీరు దయచేయమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు చక్కటి ఆరాధనలో వెళ్ళి ఉన్నాం. మరి సమయంలో వాక్యంలోకి వెళ్ళిచుండగా ప్రభు ఈ దినాన నాతో మాట్లాడండి అని మరి ఎంతమంది అయితే సిద్ధపాటు కలిగి ఉంటారో ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడే దేవుడు అయి ఉన్నాడు. ప్రతి విషయం ముందు మనము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా, ఆయన నామాన్ని మనం ఘనపరిచేవారిగా, ఆయన నామాన్ని మనం ఎత్తించేవారిగా ఉన్నాం. నువ్వే పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిని నువ్వు ఎప్పుడైతే నీ స్థితిగతుని దేవుడి సన్నిధానంలో ఒప్పుకుంటావో, అయ్యా ఇదిగో ప్రభు నేను ఈ విధంగా ఉన్నాను ప్రభు, మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఎప్పుడైతే నువ్వు దేవుడి సన్నిధానంలో ఆయనకు అప్పు చెప్తావో ఆయన నీతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. నీవు నేను మనమందరము కూడా నిజమే మన స్థితిగతి బాగోకపోవచ్చు, మన పరిస్థితులు బాగోకపోవచ్చు, అనారోగ్యంతో ఉండొచ్చు. దినాన్ని దేవుడు మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యములకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకే స్తోత్రాలు ప్రభువా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నావు నాయన. కొద్ది నిమిషాలు నీ వాక్యమునికి వెళ్ళిచుండగా మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, కృప చూపించి నడిపించి సహాయం దయచేయండి. యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నావు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో వచ్చి మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనం నుంచి చూసుకున్నట్లయితే ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 4 verse 10 onwards. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడువు. నీవు నేలను స్వేదపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదటి నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై ఉందువంట. In the book of Genesis chapter 4 verse 10 onwards says, and he said to him, what have you done? The voice of thy brother's blood crieth to me from the earth. Now therefore cursed shall thou be upon the earth, and which hath opened her mouth and received the blood of thy brother at thy hand.
When thou shalt till it, it shall not yield to thee its fruits. A fugitive and vagabond shall thou be upon the earth. చూడండి, ఇదేనా నీవు నేను దేవుని వాక్యం నుంచి చూసుకున్నట్లయితే కయ్యోను పశ్చాత్తాపం గురించి. ఈ కయ్యోను ఎవరు? కయ్యోను ఎందుకు పశ్చాత్తాపడుతున్నాడు? పశ్చాత్తాపడటానికి కారణం ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే, కయ్యోను సృష్టిలో జన్మించిన మొట్టమొదటి మానవుడు, వ్యవసాయకుడు. ఈ కయ్యోను చూడండి, మొట్టమొదటిగా వచ్చాడండి ఆదామావులతో. కయ్యోను మొట్టమొదటిగా ముట్టి ఉన్నాడు, మానవుడు వ్యవసాయం చేసుకుంటున్నాడు. అదేవిధంగా ఈ కయ్యోను ఎవరంటే మొట్టమొదటి నరహంతకుడు, సహోదరుని ప్రేమించలేని వాడు ఈ కయ్యోను. కోపము ద్వేషము కలిగిన వాడు, సత్కార్యాలు లేనివాడు. చూడండి, ఒక అతనిలో ఎన్ని ఉన్నాయో చూడండి, అతను ఎన్నెన్ని బిరుదులు పొందుకొని ఉన్నాడు. చూడండి, నరహత్య అంట, ప్రేమించలేని వాడంట, కోపము ద్వేషము కలిగి ఉన్నాడంట, సత్కార్యము లేని వాడంట, దేవునికి అంగీకార యోగ్యమైన అర్పణ అర్పించలేని వాడై ఉన్నాడు, దేవుని మీద ఎదురు తిరిగిన వాడు ఇతను. ఆఖరికి రక్తము కూడా ప్రార్థించడానికి కారకుడై ఉన్నాడండి కయ్యోను. ఎందుకు ఈ నేల ఈ విధంగా శపింపబడి ఉన్నదంటే, ఎందుకు ఈ నేల తన సారాన్ని కోల్పోయిందంటే ఇతని వల్లే, ఈ కయ్యోని వల్లే. ఎవరి కయ్యోను అంటే దేవునిచే శపింపబడిన వాడు, దేశ దిమ్మెరై తిరుగుచున్నాడండి కయ్యోను. ఇది నాన్న నీవు నేను మనమందరము కూడా ఈ యొక్క సృష్టిలో ఆ విధంగా ఉన్నామేమో. సృష్టిలో అత్యున్నతమైన సృష్టిగా దేవుడు మనిషిని సృష్టించాడు. తల్లిదండ్రులు జన్మనివ్వడం ద్వారా భూమి మీదకి మొట్టమొదటి మనిషిగా కయ్యోని వచ్చి ఉన్నాడు. అంటే కయ్యోని పట్ల దేవునికి ఎంతో అద్భుతమైన ప్రణాళిక ఉన్నది. అది మనకి స్పష్టంగా కనబడుచున్నది. అది ఆ యొక్క ప్రణాళిక నెరవేరకుండానే తనకి ఇవ్వబడిన స్వేచ్ఛను కయ్యోను ఏం చేశాడంటే తప్పుగా వాడుకుని దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించి ఉన్నాడు. ఇది నాన్న దేవుడు నీకు నాకు మనందరికీ కూడా స్వేచ్ఛ ఇచ్చి ఉన్నాడు. కానీ నీవు కూడా కయ్యోని వలె తప్పుడు మార్గంలో వెళుచున్నావేమో, కయ్యోని వలె నీవు కూడా దేవునికి దూరమై దేశ దిమ్మరగా తిరుగుచున్నావేమో, నరహత్య చేస్తున్నావేమో, దొంగలిస్తున్నావేమో, కోపముతో ఉన్నావేమో, ద్వేషిస్తున్నావేమో. దినాన దేవుడు నీతో మాట్లాడే దేవుడు. ఓ కయ్యోనా, ఇదిగో నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావు, నువ్వు నీ తమ్ముడిని చంపి ఉన్నావు కదా, ఆ యొక్క రక్తం ఎదుగో నాకు మూలుగుచున్నది, జవాబిస్తున్నది అని వాక్యము తెలియపరుస్తుంది. ఇది నాన్న నీవు నేను మనమందరము కూడా నిజముగా ఆయా పరిస్థితిలో ఉన్నామేమో, దేవునికి దూరంగా మనం బ్రతుకుచున్నామేమో, దేవునికి వ్యతిరేకంగా నీవు నేను ఉన్నామేమో. నీ బ్రతుకు ఎలాగ ఉన్నదో, నువ్వే విధంగా బ్రతుకుచున్నావో, నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నదో ఒకసారి చూసుకోవాలి. కయ్యోను అర్పించిన అర్పణ దేవుని సంతోషపరచలేకపోయిందండి. ఎందుకు సంతోషపరచలేదంటే ఆయన శ్రేష్టమైనది ఇవ్వలేదు కాబట్టి. దినాన నీవు నేను మనమందరము కూడా చూడండి, కొంతమంది కానుకలు ఇస్తూ ఉంటారు, కొంతమంది దశమ భాగాలు ఇస్తారు, కొంతమంది మొక్కుబడి చెల్లులు ఇస్తారు. దినాన నీవు నేను కూడా అవసరం లేని అనో, వ్యర్థమైనవి అనో, పనికిరాని అనో, చినిగిపోయినాయి అనో, ఇట్లాంటి వాటిని దేవుడికి అర్పిస్తున్నామేమో. నువ్వు శపింపబడతావు, కయ్యోని వలె శపింపబడుతున్నావేమో, కయ్యోని వలె తప్పుటి ఆలోచనలు కలిగి ఉన్నామేమో,
కయ్యోని వలె నువ్వు ద్వేషిస్తున్నావేమో. దేవుడు నీ పట్ల ఏ ప్రణాళిక రాసి ఉన్నాడో, నీ పట్ల ఏ ఉద్దేశమై ఉన్నదో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. సహోదరుడైన హేబేలుని చంపాడు కయ్యోను. అయితే తన పాపమునైతే ఒప్పుకోవట్లేదండి. నేను చంపానని ఒప్పుకోవట్లేదు, చేసిన తప్పుని తాను సమర్థించుకోవట్లేదు. నేనేం తప్పు చేశాను, నేను అతనికి ఏమైనా కావాలి వాడినా, అతను ఎక్కడుంటో నాకేం తెలుసు అని అంటున్నాను. ఇది నాన్న నీ యొక్క పనుల్లో కూడా నీవు కూడా దొంగలిస్తున్నావేమో, లంచం తీసుకుంటున్నావేమో, తప్పుడు పనులు చేస్తున్నావేమో, అబద్ధాలు ఆడుతున్నావేమో. కయ్యోనికి కలిగిన ఆలోచన కలిగి నీవు ఉన్నావేమో. నీ తప్పు నువ్వు ఒప్పుకోలేకపోతున్నావేమో, నీ పాపము నువ్వు ఒప్పుకోలేకపోతున్నావేమో. నిన్ను సృష్టించిన దేవుడి ఎదుటి నువ్వు తిరుగుబాటు చేస్తున్నావేమో. దానికి ఫలితంగా శాపం అనేది వస్తుందని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను నీకు తెలియపరుస్తున్నాను. ఇది నాన్న మనమందరము కూడా ఆయా పరిస్థితుల్లో ఉన్నామేమో. ఆదికాండము 3వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటి అడగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినన్నట్టు. చూడండి, ఇది అందరికీ తెలిసిందే. ఓ స్త్రీ నువ్వేం చేసావు, ఎందుకు ఇలా చేసావు అని అడిగినప్పుడు, అయ్యా నా తప్పేం లేదు నాయన, ఆ సర్పమే నన్ను మోసము చేసిందయ్యా అనే ఆ స్త్రీ అంటుంది, అవ్వ అంటుంది. దేవుడేమో ఆజ్ఞ ఇచ్చినాడు, ఇదిగో ఈ లోకంలో ఉన్న వాటిని, ఈ యొక్క తోటలో ఉన్న వాటన్నిటినీ మీకు ఇచ్చినాను, కానీ మధ్యలో ఉన్న చెట్టు పండునైతే మీరు తినకూడదు అన్నప్పుడు ఏదైతే చెప్పాడో వద్దని ఆ పని చేస్తున్నా. దానివల్లే కదండి దేవునికి మనము దూరం అయిపోయి ఉన్నాం, శపింపబడిపోయి ఉన్నాం, ప్రయాసపడుతున్నాం, కష్టపడుతున్నాం, ఎంతో ఇబ్బంది కలిగి ఉన్నాం. ఇదే నాన్న దేవుడు నీతో అంటున్నాడు, ఓ స్త్రీ నువ్వేం చేస్తున్నావు, నాదేం లేదయ్యా. చూడండి, తప్పు చేసినా గానీ మనం ఒప్పుకోలేని పరిస్థితి. ఎన్నోసార్లు మనం ఆ విధంగానే ఉన్నాం. ఎంత ప్రార్థన చేసినా తప్పు ఒప్పుకోలేని వారు. పశ్చాత్తాపం అనేది నీలో లేదు. అయ్యో నేను ఈ విధంగా తప్పు చేస్తున్నానే, ఈ విధంగా బూతులాడి ఉన్నానే, ఈ విధంగా దొంగతనం చేస్తున్నానే, అయ్యో ఈ విధంగా ఒకరిని కించపరిచి ఉన్నానే, ఒకరిని ఈ విధంగా అవమానపరిచి ఉన్నానే. నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వెంత దశం భాగ్యం ఇచ్చినా, ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా ఇంత వ్యర్థమో అని వాక్యము తెలియదు. నీ పశ్చాత్తాప హృదయం నీలో లేకపోతే సమస్తం వ్యర్థమే. నిన్ను నువ్వు సరి చేసుకో, దేవుడి సన్నిధానకు రా. అయ్యా తెలుసో తెలియక ఇదిగో ప్రభు ఈ పాపములనే పడిపోయాను, ఈ తప్పులు నేను చేస్తున్నాను, ఇదిగో నానా రకమైన భాషలు దుర్భాష నేను మాట్లాడి ఉన్నాను ప్రభు. అయ్యా ఒకరిని నేనైనా అయ్యా ద్వేషిస్తున్నాను ప్రభు, అయ్యా ఒకరిని నేను అసహిస్తున్నాను ప్రభు అని నీ హృదయములను అనుకున్నట్లయితే ఈ సమయం దేవుడి దగ్గరికి వచ్చిన అడుగు, నీ పరిస్థితులు నన్ను ప్రభు నన్ను సరిచేయి, నన్ను కడుగు ప్రభు, నన్ను పరిశుద్ధపరచు ప్రభు. యెహోషువ 7వ అధ్యాయం 19వ వచనంలో చూసుకున్నట్లయితే, ద బుక్ ఆఫ్ యెహోషువ చాప్టర్ 7 verse 19. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనిచున్నానని చెప్పగా. చూడండి, నువ్వు చేసినది ఒప్పుకో అని వాక్యము పదే పదే మనకి తెలియపరుస్తుంది. నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసిన ఏదైతే ఉన్నదో దేవునికి విరుద్ధంగా, అది నువ్వు ఒప్పుకో. ఎవరు చూస్తున్నారులే, ఎవరు వింటున్నారులే, ఎవరు గమనిస్తున్నారులే అని నువ్వు అనుకుంటున్నావేమో. ఒకనొక దినము రాబోచ్చును, గోడలు సైతము నీ పక్షాన
నువ్వు చేసిన ప్రతి పనిని దేవుడికి లెక్కప్పు చెప్తే నిన్ను నువ్వే దేవుడికి కనపరచు. అయ్యా అదిగో ప్రభా, నిజమేనా నేను తప్పు చేస్తున్నా, ఈ వ్యసనాల్లో నేనున్నాను ప్రభా, ఈ బానిసత్వంలో ఉన్నాను ప్రభా, ఈ యొక్క సంఖ్యల చేత కట్టబడి ఉన్నాను ప్రభా. నన్ను ఒక్కసారి నైనా జ్ఞాపకం చేసు, నన్ను ఒక్కసారి క్షమించు ప్రభా, నాకు ఒక్కసారి విడుదల నీవు ప్రభా, అయ్యా నాకు ఒక్కసారి స్వస్థత నీవు ప్రభా అని నువ్వు దేవుడి సన్నిధానం అడగగలుగుచున్నావా? దేవుడు నీతోటి మాట్లాడుచున్నాడు. నువ్వు నేను ఏ పరిస్థితిలో ఉన్నా సరే నువ్వు అడిగి చూడు, ఆయన నీకు విడుదల ఇస్తాడు. ఎన్నో సంవత్సరాల నుంచి నీకు స్వస్థత లేదా? నువ్వే తప్పు చేస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసు, ఎక్కడ పాపము చేస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసు. దేవుడి సన్నిధానంగా రా, ఒప్పుకో, పశ్చాత్తాపడు, ప్రార్థన చెయ్యి, నువ్వు పొందుకుంటా నీకు స్వస్థత విడుదల అనేది వస్తుంది. దేవుడు నీకు అట్టి కృపనివ్వవచ్చు. నువ్వు దొంగతనం చేసి ఉన్నావా? ఒప్పుకో దేవుడి సన్నిధానం. వ్యభిచరించి ఉన్నావా? నరహత్య చేసి ఉన్నావా? అసూయ ఉన్నదా? క్రోధము, కుళ్ళు ఉన్నదా? కుట్ర ఉన్నాయా? ఒప్పుకో దేవుడి సన్నిధానంలో. ఆయన సన్నిధానంకి వచ్చి గోచాడు, నీ పరిస్థితి ఏందో స్పష్టంగా దేవుడి సన్నిధానానికి చెప్పు. నీకు నెమ్మదినిస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు, నీకు ప్రేమనిస్తాడు, నీలో మనశ్శాంతిని ఇస్తాడు. ఇది నాన్న నీవు నేను మనమందరము కూడా ఈ రీతిగా మనం ఒప్పుకోగలుగుచున్నాము. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురును, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయము ప్రేరేపించినట్టు. చూడండి, కొంతమంది ఏం చేస్తారంట, నాకు అన్నట్టుగా ఎవరు తెలుస్తుందిలే నేను చేస్తే పాపం, ఎవరు చూస్తున్నారులే నేను తప్పు చేస్తే. పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు. మనకి తప్పేంటో ఒప్పేంటో, ఏది పాపమో ఏది మంచో దేవుడు మనకి చెప్తాడు. అయినను నువ్వు తప్పు చేస్తున్నావేమో, ఎవరు చూస్తున్నారులే అని అనుకుంటున్నావేమో. ఈ రీతిగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉంటాడు. ఫలానా దినాన నువ్వు ఆ రోజు ఆ విధంగా చేయలేదా, ఆ భూమి ఇంత వెలకట్టలేదా, ఇంత సొమ్మును దాచుకోలేదా అని పేతురేదో మరి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పట్లేదా? ఆయనను వాళ్ళు ఒప్పుకొనక వాళ్ళ యొక్క శాపాన్ని కొని తెచ్చుకున్నారు. అక్కడికక్కడే వాళ్ళు మరణించినారు. అయ్యోని తప్పు చేస్తున్నారు, అవ్వ తప్పు చేస్తున్నారు, నేనే సఫేర తప్పు చేస్తున్నా. ఇదే నాన్న నీవు కూడా ఏ తప్పు చేస్తున్నావు? తప్పు చేసి కూడా ప్రత్యాతాపం అనేది నీలో లేదేమో, ఒప్పుకోలుతాను నీలో లేదేమో, సరి చేసుకునే తనము నీలో లేదేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనలో 50వ అధ్యాయం 17వ వచనంలో నుంచి మనం చూసుకున్నట్లయితే, దిద్దుబాటు నీకు అసహ్యమను కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేదు. దిద్దుబాటు అనేది చాలా మందికి అసలు ఇష్టం ఉండదు. నీ తండ్రి నిన్ను సరి చేయాలనుకుంటాడు, నిన్ను మంచి బాటలో దిద్దాలనుకుంటాడు, అయినను సరే నీకు ఇష్టం ఉండదు. ఏంటి నాన్న ఎప్పుడు చూసినా కొడతానే ఉంటావు, ఎప్పుడు చూసినా తిడతానే ఉంటావు, ఎప్పుడు చూసినా క్రమశిక్షణ అంటావు, ఏంటి నాన్న అని నువ్వు అనుకుంటున్నావేమో. అట్లాంటి వారిని దేవుడు అసహిస్తాడు. దిద్దుబాటుకు నీవు అసహ్యమగుదు కదా, నా మాటలు నేను చెప్తున్న మంచి మాటలు వినకుండా ఉన్నావు కదా, త్రోసివేసి ఉన్నావు కదా. నీవు దొంగని చూచినప్పుడు వానితో ఏకభవించేదవు అంట. దొంగతనం చేస్తుంటే వాడితో పాటు నీవు కూడా ఏం చేస్తున్నావు అంట, ఏకభిస్తున్నావు, దొంగతనం చేస్తున్నావు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. నువ్వు తప్పు చేయకపోయినా వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళినా అది పాపం. చూడండి, కొంతమంది చేయరాని తప్పు కూడా నిందను అవమానాలు ఎదురు పడతా ఉంటారు, భరిస్తూ ఉంటారు, శిక్ష విధిస్తూ ఉంటారు. ఇదే నాన్న నీవు నేను మనమందరము కూడా ఆ యొక్క పరిస్థితిలో ఇరుక్కుపోయి ఉన్నావేమో. కీడు చేయవలని నీ నోరు తెరుచుచున్నావేమో, నీ నాలుక కపటము కల్పించుచున్నదేమో. ఒకసారి జ్ఞాపకం, నీ నాలుక ద్వారా నువ్వేం మాట్లాడుచున్నావు?
కీడు చేయాలని నీ పాదములు పరిగెత్తుచున్నాయేమో, దొంగతో పాటు నీవు కూడా ఏకపిస్తున్నావేమో, వ్యభిచారులతో పాటు నీవు కూడా సాంగత్యము చేస్తున్నావేమో, నిన్ను దిద్దటానికి చూస్తున్నప్పుడు నీకు అది ఇష్టం లేకుండా ఉన్నదేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నేను మనమందరము కూడా నిజముగా ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. 20వ వచనము, నీవు కూర్చుని నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు అంట. చూడండి, నీ యొక్క తల్లి దగ్గర కూడా నువ్వేం చేస్తున్నావు అంటే అపనిందలు మోపుచున్నావు అంట. నీ సహోదరుడితో నువ్వు కొండెములాడుచున్నావు అంట. ఇట్టి పనులు నువ్వు చేసి నేను మౌనినై ఉన్నాను. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో, ఈ విధంగా ఉన్నావేమో, సరి చేసుకోయ్యా. ఇటు పనులు నువ్వు చేసినను నేను మౌనునే ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అంటుకుంటువి. అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులని నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. ఇవన్నీ చెప్తున్నాను. ఇదిగో నా కుమారుడా నువ్వు ఇది చేసి ఉన్నావు, నా కుమార్తె నువ్వు ఇది చేసి ఉన్నావు. నిజముగానే నేను మనమందరము కూడా ఆయా పరిస్థితిలో ఉన్నామా? దేవుడు గద్దించినప్పటికీ కూడా నువ్వు వినకుండా, సరి చేసుకోకుండా, దిద్దుపాటు కొడకుండా చూద్దాంలే, ఈ ప్రాణం అంతే, ఎంత పోతే ఎంత, ఏమైపోతాము, బ్రతికినన్నాళ్ళు సుఖంగా బ్రతకొచ్చు కదా, ఎవరు చూస్తున్నారు పరలోకము అని అనుకుంటున్నావా? దిక్కుమాలిన చావును చేస్తామని వాక్యం ద్వారా తెలుగు. వినలను ప్రజలనంట లోయ కాకులు కలిపి వాడికి అగ్ని ఆరదు, పురుగు చావదు. అయ్యో నేను తట్టుకోలేకపోతున్నాను, అయ్యా దేవా నన్ను రక్షించు అన్న ఆయన వినలేకుండా ఉంటాడు. ఆయన ఇచ్చిన సమయంలోనే నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. అయితే ఎవరైతే దిద్దుకొని ఉంటారో, ఎవరైతే సరి చేసుకుని ఉంటారో అట్లాంటి వారితో దేవుడు అంటున్నాడు కీర్తనలో 9వ అధ్యాయం 9వ వచనంలో, నలిగిన వారికి తాను మహాదుర్గముగా, ఆపత్కాలంలో వారికి మహాదుర్గముగాను, యెహోవా నిన్ను ఆశ్రయించి వారిని విడిచిపెట్టేవాడు కావున నీ నామం మెరిగిన వారు నిన్ను నమ్ముకుంటారు. చూడండి, ఆపత్కాలంలో అట్లాంటి వారికి సహాయం చేస్తారు. చూడండి, కయ్యేనేమో ఆ ఏబేల్ని చంపి నరహత్య చేసి పారిపోచున్నాడు, దేశదిమ్మరై ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు కానీ విననోళ్ళనిగా ఉన్నాడు. దేవుడు అతన్ని విడిచిపెట్టి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే నువ్వు పాపము చేసి దేవుడి సన్నిధానానికి వచ్చి పశ్చాత్తాపడి, అయ్యా అదిగో నేను తప్పు చేస్తున్నానని ఎప్పుడైతే అంటావో ఆయన నీ ప్రార్థన ఆలకించే దేవుడే అన్నాడు. ఆపత్కాలంలో ఆయన నీకు సహాయం చేసే దేవుడే అన్నాడు. ఆయన నిన్ను విడిపించే దేవుడే అన్నాడు. చూడండి, కయ్యోని చేసిన ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. యాక్చువల్ గా కయ్యోని చంపాలని అందరూ అనుకుంటారు తను చేసిన యొక్క తప్పు వల్ల. అయితే దేవుడు తన యొక్క శరీరం మీద, నుదుటి మీద ఒక మచ్చ లాంటిది ఏర్పడి ఒక మాట రాస్తాడు. అయితే అక్కడ ఒక మాట ఉంటుంది, అతన్ని ఎవరైతే చంపుతారో వాళ్ళకి 7 అంతులుగా అలాంటిది సంభవిస్తుంది అన్నప్పుడు. ఎందుకంటే దేవుడు కయ్యోన్ని చంపడానికి ఇష్టం లేదు, కానీ అతనికి శిక్ష అనేది విధించున్నాడు. దేశదిమ్మరై తిరుగుతూ ఉన్నాడు, ఎవరు పట్టించుకోలేని స్థితి, అందరూ విడిచిపెట్టారు, నా అనేవాళ్ళు ఎవరు లేరు, ఒంటరితనంలో బ్రతుకుచున్నాడు. ఏంటి పరిస్థితి, ఎంతగానో అంగలారుస్తున్నాడు, ఎంతగానో ఆ పరిస్థితి చూస్తుంటేనే హీనంగా. చూడని, ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు ఒంటరిగా బ్రతుకుతుంటే ఆ బ్రతుకు ఒక బ్రతికేనా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకో. నేను నిజముగానే తల్లి విడిచిపెట్టి, తండ్రి విడిచిపెట్టి, భార్య, భర్త, పిల్లలు, నా అనేవాళ్ళు, బంధువులు, స్నేహితులు ఎవరు నీకు లేక నువ్వు ఒంటరిగా బ్రతికిచున్నావేమో,
నీకు సహాయం చేసే వాళ్ళు లేరేమో, ఆహారము పెట్టే వాళ్ళు లేరేమో, వస్త్రాలు ఇచ్చేవాళ్ళు లేరేమో, మంచి చెడులు చూసేవారు లేరేమో. దేశ దిమ్మరయ్యి ఉన్నావా? ఎందువల్ల నీకు ఆ స్థితి వచ్చినదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎందువల్ల ఆ పరిస్థితులు ఏర్పడుచున్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దాన్ని తప్పు చేస్తుంటే ఇప్పుడే రా దేవుడి సన్నిధానానికి వచ్చి పశ్చాత్తాపపడు, మొరపెట్టు, ప్రార్థన చేయి, గోజాడు. నీ పరిస్థితులు ఏంటో, నీ స్థితిగతులు ఏంటో దేవుడికి చెప్పు. ఆయన నీ ప్రార్థన ఆలకించే దేవుడే అన్నాడు. పశ్చాత్తాప హృదయంతో నువ్వు దేవుని దగ్గరికి వచ్చినట్లయితే ఆయన నీ మనవి ఆలకించి నీ యొక్క ప్రార్థనకి జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. నిన్ను విడిపించే దేవుడై ఉన్నాడు. నీకు స్వస్థతనిచ్చే దేవుడై ఉన్నాడు. నువ్వు ప్రార్థించగలుగుచున్నావా? నీలో పశ్చాత్తాప హృదయం అనేది ఉన్నదా? ఏ పరిస్థితుల్లోనే ఉన్నాము? ఎబ్రీలు 11వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించినట్టు. ఏంటండి? విశ్వాసమును బట్టి అంట. బై ఫేత్ ఏబేల్ ఆఫర్ టు గాడ్ ఏ సాక్రిఫైస్ ఎక్సీడింగ్ దట్ ఆఫ్ కేన్. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోని కంటే, అంటే ఆయన కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించున్నావు. నువ్వు ఇచ్చేటప్పుడు దేవుడికి శ్రేష్టమైనదిగా మంచి హృదయంతో నువ్వు ఎప్పుడైతే ఇస్తావో దేవుడు నీ పట్ల కూడా ఆ విధంగానే శ్రేష్టమైన ఈవులు దేవుడు నీకు ఇవ్వకొచ్చున్నాడు. నీ యొక్క కొండ ఆయన నింపేవాడిగా ఉంటాడు. నీ యొక్క గిన్నె నిండి పొర్లుచున్నదిగా ఉంటుంది. నీవు నేను ఆ ప్రకారం నీలో అసూయ ఉండకూడదు. కోపము, క్రోధము, పొల్లు, విభేదములు, మత్స్యములు ఇవేవి ఉండకూడదు. దేవుడి దగ్గరికి నువ్వు పశ్చాత్తాప హృదయంతో వచ్చి నీ పరిస్థితులన్నీ దేవుడికి చెప్పి చూడు, ప్రార్థించి చూడు, గోజాడి చూడు, బతిమలాడి చూడు. నీ భర్త కోసం, భార్య కోసం, పిల్లల కోసం, కుటుంబం కోసం, నీ పరిస్థితుల కోసం, నీ యొక్క ఆరోగ్యము కోసం, నీ సంఘము కోసం, నీ ఉద్యోగమో వ్యాపారమో ఏదైతే నీకు మరి జరగట్లేదో, అవ్వట్లేదో, అడ్డుగోడగా ఉన్నాయో, సంఖ్యలతో ఉన్నాయో, ఒకసారి దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు మొరపెట్టి చూడు. ఆయన నీకు విడుదలనిచ్చే దేవుడే ఉన్నాడు. ఆఖరికి మాట చదువుకొని మనం ముగించుకుందాం. నిజముగా అయ్యా, నిజమేనా ఇన్నాళ్ళ వరకు కయ్యను అంటున్నాడు. ఆదికాండము 4వ అధ్యాయము 14-15 వచనంలో, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పదయ్యా అని కయ్యూని ప్రార్థిస్తుంటే అతనికి తెలుసు ఆయన చేసినది తప్పని, ఆ దోషం అని. అందుకే అంటున్నాడు కదా, నా దోషములు నేను భరించలేనని గొప్పయ్యా. తన తమ్మును చంపేది తప్పని తెలుసు, అది దోషమని తెలుసు, తప్పని తెలిసి కూడా అతను చేసి ఉన్నాడు. హేబేల్ని చంపాడు. చంపినప్పుడు శిక్ష ఉంటుందని కూడా తెలుసు. తన మనసాక్షికి తెలుసు. అయినను తప్పు ఒప్పుకోలేకపోయాడు. శిక్ష నుండి విడిపించడానికి ఎంతో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, తప్పు చేసి దినాన నీవు నేను మనమందరము కూడా తప్పు చేసి కూడా మనం పశ్చాత్తాపడుతూ ఒప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. మార్చుకోలేని పరిస్థితులు, మార్చుకోలేని బ్రతుకులు. ఎప్పుడు చూసినా అదే చేసిన తప్పి మరలా చూస్తున్నావేమో. ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించు. ఎందుకు నీ భార్య నిన్ను ద్వేషిస్తుందో,
ఎందుకు నీ భర్త నిన్ను ద్వేషిస్తున్నాడో, ఎందుకు నీ పిల్లలు మిమ్మల్ని చూసి ఇష్టంగా బ్రతుకుచున్నారో, ఇష్టం లేని వారుగా ఉన్నారో, ఎందుకు కుటుంబము చల్లా చెదరైపోయినదో, ఎందుకు కుటుంబంలో సమాధానం లేదో, ఎందుకు కుటుంబంలో దూరం అయిపోతున్నారు, ఎందుకు స్నేహితులు దూరం అయిపోతున్నారు, ఒకరి పట్ల ఒకరు ఎందుకు ప్రేమానురాగాలు కోల్పోయి ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వెక్కడ తప్పు చేస్తున్నావు, నీ మాట తీరు ఏ విధంగా ఉన్నదో, నువ్వు ఏ విధంగా నడుచుకుని ఉంటున్నావో, ఏది మంచో ఏది చెడు నీకు బయలుపరుస్తుంది. ఎప్పుడైతే పశ్చాత్తాప హృదయం నీలో నాలో ఉంటాయో అన్నీ మంచిగా ఉంటాయి. దేవుడి కొద్ది మాటలు ఆయన వెనుకల్లో ముద్ర వేసి భద్రపరుచుకున్నాక ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. నిజమే ప్రభువా, ఎన్నో తప్పులు చేసి కూడా ప్రభా మాలో పశ్చాత్తాపం అనేది కలగట్లేదు. మమ్మల్ని మేము దిద్దుకోలేకపోవచ్చు, తప్పు ఒప్పుకోలేని వారుగా ఉన్నాము ప్రభా, సరి చేసుకోలేని వారంగా ఉన్నాము ప్రభా. మా పనుల్లో, మా వ్యాపారాల్లో, మా ఉద్యోగాల్లో, మా కుటుంబ పరిస్థితుల్లో, మా పిల్లల దగ్గర నాయన, నా భర్త దగ్గర, నా భార్య దగ్గర ప్రభువా, అయ్యాదిగా నాయన, నా బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర నాయన, నిజమే ప్రభు, ఎక్కడెక్కడ నేను పడిపోయి ఉన్నానో ప్రభు, ఎక్కడెక్కడ వెనకబడిపోయి ఉన్నానో ప్రభు, ఎక్కడెక్కడ జారిపోయి ఉన్నానో ప్రభు, ఎక్కడ కృంగిపోయి ఉన్నానో ప్రభు, నీకు తెలిసింది. నీవు నాతో మాట్లాడు ప్రభు, నీవు నన్ను సరిచేయి ప్రభు. అయ్యా, నీవు మాట్లాడితే కార్యం జరిగింది ప్రభు. అయ్యా, అక్క ఏనైతే దేశ దిమ్మరై తిరుగుచున్నాడు ప్రభు, తన పాపమును తను ఒప్పుకోవట్లేదు ప్రభు. అయ్యా, తను తప్పు చేసిన దోషమును ఒప్పుకోవట్లేదు ప్రభు. ఇది నాన్న, మేము చేసిన తప్పులు మాకు తెలుసు నాయన, మేము చేసిన దోషములు మాకు తెలుసు ప్రభు, మేము చేసిన అపరాధము మాకు తెలుసు ప్రభు. అయ్యా, మేము చేసిన పాపం మాకు తెలుసు ప్రభు. ఇదిగో నాయన, పశ్చాత్తాప హృదయముతో ప్రభు నీ సన్నిధానంలోకి వచ్చి గోచాడుచున్నాం ప్రభు. నా కుటుంబ పరిస్థితులు మార్చండి, నా పరిస్థితులు మార్చండి, నా భర్తను మార్చండి, నా భార్యను మార్చండి, నా పిల్లలను మార్చండి ప్రభు, నా సంఘాన్ని మార్చండి ప్రభు, నా స్థితిగతులు మార్చండి, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభు, నాకు స్వస్థతనివ్వండి, నాకు విడుదలనివ్వండి, నా ఆర్థిక పరిస్థితులు మార్చండి ప్రభు. అయ్యా, నా బ్రతుకును మార్చండి. నిన్ను ప్రార్థించగలుగుచున్నావా? దేవుడి దినాన్నితో మాట్లాడుచున్నాడు, నిన్ను సరిచేయాలని చూస్తున్నాడు. ఆయన ఏ ఆలోచన కలిగి ఉన్నాడు, ఎందుకు ఇంకా నీ పరిస్థితులు మారట్లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. బాల్యంలో చేసిన తప్పుల వల్లనేమో, యవ్వన కాలంలో చేసిన తప్పుల వల్లేమో, వివాహమైన తర్వాత చేసిన తప్పుల వల్లనేమో, ఉద్యోగంలో వ్యాపారంలో విషయంలోనేమో సరే జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, నిజమే ప్రభు, నా బ్రతుకు మార్చుకోవాలనుకుంటున్నాను ప్రభు, నా ఆలోచన మార్చుకోవాలనుకుంటున్నాను నాయన, నా మాట తీరు మార్చుకోవాలనుకుంటున్నాను ప్రభు. నన్ను ఒక్కసారి కనికరించు. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభు, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఇంతవరకు మాతో మాట్లాడిన విధానానికి తనకి స్తోత్రాలు, నీకే వందనాలు ప్రభు. ఈ లైవ్లో పాల్గొంది ఉన్న ప్రతి ఒక్క బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని వాళ్ళ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయా, ఇంకెవరెవరైతే ప్రార్థన అవసరాలు కోరుచున్నారో, అయా ప్రార్థన అవసరాల్లో ఉన్నారో ప్రభు, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ త్వరలో ప్రార్థనకి జవాబులు దయచేయండి, గొప్ప గొప్ప సాక్ష్యాలు వినే కృప దయచేయండి. ఈ సంఘం ఏర్పడి నిన్ను స్తుతించి కృప మాకు దయచేయమని సమస్తము ప్రభు నీ చేతులకు అప్పగిస్తాం. యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆ తండ్రి యొక్క ప్రేమ, కుమారుడి యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నూతన ఎర్షిలే మనుషుల మినిస్ట్రీస్ కొరకు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా, సహకరించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. షాలోమ్.